విజయవాడలో భానుడు భగభగమంటున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఈ నెల మధ్య నుంచి ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రేపటి నుంచి రోహిణి కార్తె మొదలవుతుంది. రోడ్ల మీద ఎండ వేడికి వడదెబ్బ తగులుతుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మాత్రం జనం బయటకు వస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఉదయాన్నే సూర్యుడు మండిపోతున్నాడు. మొత్తం చూస్తే కనుక రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. దాదాపు 15 రోజుల పాటు రోహిణి కార్తె ఉంటుంది. సహజంగా హెల్మెట్ కంపల్సరీ ట్రాఫిక్ ప్రకారం, కానీ ఇప్పుడు ఎండలకి కూడా హెల్మెట్ ఉపయోగపడుతుంది. సార్, ఎండకి హెల్మెట్ ఉపయోగపడుతుంది కదా? ఎండకు ఉపయోగపడుతుంది, మన సేఫ్టీకి ఉపయోగపడుతుంది, రెండు రకాలుగా ఉపయోగపడుతుంది హెల్మెట్. ఎండలు ఎలా ఎంత విపరీతంగా ఉన్నాయి, ఎండలు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఒక వారం నుంచి తీవ్రంగా ఉన్నాయి ఎండలు, కానీ పనుల వల్ల మనం బయటికి రాక తప్పదు కదా. అన్న, ఎండలో డ్రైవింగ్ ఎలా ఉంది? చాలా బాగా ఇదిగా ఉంది, కష్టంగా, బాగా బాగా హీట్ వస్తుంది. పైనేమో హీటు, కింద ఇంజిన్ బాగా హీట్ వస్తుంది, బాగా ఇబ్బందిగా ఉంది. చెప్పండి, ఎండలో తిరగాల్సిన పరిస్థితి ఎలా చూస్తారు? ఎలా అనిపిస్తుంది ఎండలో తిరగడం? ఎండలో తిరగడం ఎలా అనిపించింది అండి? తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో తిరుగుతున్నాం అని చెప్పని అయితే మాత్రం చెప్తున్నారు. ఖచ్చితంగా మనం చూడొచ్చు, కంపల్సరీ హెల్మెట్ లేకపోతే టోపీ ఏదో ఒకటి పెట్టుకుని, ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకుంటే తప్ప బయటికి రావట్లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎండలో తిరగడానికి? సార్, రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి తప్పనిసరిగా పెట్టుకుంటున్నామండి. బయటకు వస్తే తప్పనిసరిగా ఈ హెల్మెట్ ఒకటి, తర్వాత వచ్చేసేటప్పటికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లోపల పెట్టుకుంటున్నామండి. ఈ పరిస్థితి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా లోపల పెట్టుకుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. 40 డిగ్రీస్లో కొడుతున్నాయి సార్, చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినా సరే తప్పనిసరిలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సార్, చెప్పండి, ఎలా ఉంది ట్రాఫిక్లో ఈ టైంలో ఎండలో డ్యూటీ చేయడం? ఎండలో కొద్ది డ్యూటీ చేయడం కొద్ది కష్టంగా ఉందండి. అయితే మా విజయవాడ సిటీ కమిషనర్ సిపి గారు, మా డీసీపీ మేడం గారు ట్రాఫిక్ సిబ్బందికి కిట్లు పంపిణీ చేయడం, కళ్ళకు సురక్షితంగా ఉండటానికి కళ్ళజోళ్ళు ఇవ్వడం, అలాగే వాటర్ బాటిల్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం వల్ల కొద్దిగా మేము ఈ ఎండ వడదెబ్బ తలక్కోకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ కొన్ని చోట్ల టెంట్లు వేయటం జరిగింది. అక్కడక్కడ ట్రాఫిక్ లేని సమయంలో నీడ పట్టునుంటూ ట్రాఫిక్ విధులు. రేపటి నుంచి రోహిణి కార్తె అంటున్నారు, ఇంకా దారుణంగా ఉంటుంది. ఎలా తిరగలుగుతారు బయట? ఇక ప్రికాషన్స్ తీసుకుంటూ ఉద్యోగం చేసుకుంటాం తప్పదండి. ప్రజలు సురక్షితంగా వాళ్ళ గమ్యాలకు చేరవలసిన బాధ్యత ట్రాఫిక్ పోలీస్ మీద ఎక్కువ ఉంది కనుక. రోహిణి కార్తె రేపటి నుంచి ఎలా అనిపిస్తుంది? రోహిణి కార్తెలో మరి ఇంకా దారుణంగా ఉంటుంది కదా, రోడ్లు పగులుతాయి అంటారు. సహజంగా రోడ్లు పగులుతాయి, మన ఈపులు పగులుతాయి, తల ఎండుతుంది, అంత బాగా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు? మరి జాగ్రత్త ఏముందండి, బయటకు రాకుండా ఉండడమే కొంచెం. ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, అలాగే పూర్తి జాగ్రత్తలు తీసుకుని బయట తిరగాలని ఇంకొక పక్కన పోలీస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి రేపటి నుంచి రోహిణి కార్తె దాదాపు 15 రోజుల పాటు ఉంటుంది. అందరూ కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుని బయట తిరగాలని అయితే మాత్రం చెప్తున్నారు. దాదాపు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో, వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో జాగ్రత్తగా అందరూ బయట తిరగాలని అయితే మనం కూడా సూచిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.